తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ కేవలం గంటన్నర సేపు మాత్రమే భారతదేశంలో ఉన్నారు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రహస్యంగా మీట్ అయ్యారు. మోదీ కూడా తనకు అత్యంత సన్నిహితమైనటువంటి బ్రదర్గా ఆయన్ని అభివర్ణించారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ కేవలం గంటన్నర సేపు మాత్రమే భారతదేశంలో ఉన్నారు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రహస్యంగా మీట్ అయ్యారు. మోదీ కూడా తనకు అత్యంత సన్నిహితమైనటువంటి బ్రదర్గా ఆయన్ని అభివర్ణించారు. ఎందుకని 7 గంటల జర్నీలో గంటన్నర మాత్రమే మహమ్మద్ బిన్ జాయద్ భారతదేశంలో ఉన్నారు. అది కూడా చాలా సీక్రెట్గా మీటింగ్. ఏం జరిగింది, ఏం చర్చించుకున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదెలి గారు. సార్ నమస్తే. సో మనం ఒకవైపేమో ముస్లిం నాటో దేశాలు ఏకమవుతున్నాయని వింటున్నప్పుడు కేవలం గంటన్నర మాత్రమే మీటింగ్ ఏంటి? అది అంతా ఈ హాట్గా జరుగుతున్నటువంటి ఒక వరల్డ్ వైడ్గా జియో పాలిటిక్స్ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఇది చాలా ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అది కొత్తది ఒకటి. యూజువలీ ప్రెసిడెన్షియల్ విజిట్, స్టేట్ విజిట్ 6 నెలల ముందు, కొంచెం సంవత్సరం ముందే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వస్తున్నారన్నారు, ఒక సంవత్సరం తర్వాత ఉండొచ్చని వాళ్ళ అంబాసిడర్ చెప్తున్నారు. ఇది అట్లా కాదు. ఇది 7 గంటలు ట్రావెల్ అనమాట. 3.5 గంటలు అక్కడి నుంచి ఇక్కడికి, దుబాయ్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దుబాయ్కి. కానీ అక్కడ ఆన్ గ్రౌండ్ 3.5 గంటలే ఉన్నారు భారతదేశంలో. దట్ ఇంక్లూడెడ్ రిసెప్షన్ అట్ ద ఎయిర్పోర్ట్. వాళ్ళు డ్రైవ్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత, యూజువలీ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఏ డిస్కషన్స్ జరగదు. మీరు చూసుంటారు, హైదరాబాద్ హౌస్లో జరుగుతుంది. అంటే మన అఫీషియల్ అక్కడ స్టేట్ విజిట్ అంతా హైదరాబాద్ హౌస్లో ఉంటుంది. కానీ ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోనే డిస్కషన్ పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఫస్ట్ 1 అవర్ వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. అంటే ఇంకెవరు లేరు. అంటే ఆబ్వియస్లీ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, బట్ షేక్ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్, సో ప్రాబ్లం లేదు దాంట్లో. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. మనం అఫీషియల్ విజిట్ అనకుండా అఫీషియల్ మీట్ కోసం మాత్రమే వచ్చారు, అంతే అనుకోవచ్చా? ఎస్, అంతే. ఏదో జరిగింది. ఏం జరిగిందని మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు రీడ్ త్రూ ద ఏం చెప్తారు, డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఏంటి, డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ఏం చెప్తున్నారు అనేది చెప్పేది ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అర్థం కావట్లేదు. సరే, ఒప్పందం చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్, స్పేస్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, ధోలేరా స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నీ ఉన్నాయి. 16-17 లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేశారు. దట్ టు లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, నాట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ విచ్ ఇస్ 1 స్టెప్ అబవ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ 1 స్టెప్ బిలో యాక్చువల్ అగ్రిమెంట్ సైనింగ్. సో యాక్చువల్ ఒప్పందం చేయలేదు ఇంకా. కానీ ఈ 16 పాయింట్లు డిస్కస్ చేసి అగ్రీ చేసినప్పుడు, దాంట్లో సంతకం పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, అంటే దిస్ ఇస్ ఆల్రెడీ బీన్ డిస్కస్ బిఫోర్. ఇది ముందే 1 నెల ముందు నుంచే మొదలైంది. డిస్కషన్ కూడా జరిగింది. దాంతో వీళ్ళు అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు డ్రాఫ్ట్. దెన్ దే వుడ్ అగ్రీడ్, ఓకే, ఈ 16-18 పాయింట్ల మీద మేము సంతకం పెడతాం. ఒక్కొక్క సెక్రటరీ పెడతారు సంతకం వాళ్ళ వైపు నుంచి. ఇక్కడ తోడు క్రౌన్ ప్రిన్స్ కూడా వచ్చారు. ఈజ్ అ ఫారిన్ మినిస్టర్ ఆల్సో. అది కాకుండా డిపి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ మెయిన్ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్స్. 4వది వాళ్ళ చీఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. కానీ మిగతా దాంట్లో ఇఫ్ యు లుక్ ఎట్ ద ఎంటైర్ థింగ్, వాళ్ళకి $1.7 ట్రిలియన్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంది డబ్బులు పెట్టడానికి. ఇంత పెద్ద డెలిగేషన్ తీసుకొచ్చి 3.5 గంటల సేపు ఉండి సంతకం చేసి వెళ్ళిపోయారంటే ఏదో జరిగింది. దే డింట్ వాంట్ టు స్టే ఫర్ ఎ లాంగర్ టైం. అది ఏదైనా థ్రెట్ పర్సెప్షనో ఏదుందో తెలియదు మనకి, ఎందుకు జరిగింది అనేది. కానీ కవిత గారు, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఇంత అర్జెన్సీ ఏముండే రావడానికి, వచ్చిన తర్వాత కూడా ఇంత జల్ది ఎందుకు వెళ్ళిపోయారు అని ఒక ప్రశ్న వస్తుంది అనమాట. కానీ జరిగిన దాంట్లో మనం ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే, మొన్ననే యెమెన్లో జరిగిన ఇన్సిడెంట్ వేర్ యుఏఈ పంపించిన వెహికల్స్, డిఫెన్స్ వెహికల్స్ని సౌదీ అరేబియా బాంబ్ చేశారు. ఇవాళ దాకా బేసిక్లీ ఆ ఇన్సిడెంట్ జరిగేదాకా ఒక అరబ్ కంట్రీ, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్లో, ఈజిప్ట్ పక్కన పెట్టండి, సిరియా పక్కన పెట్టండి, ఈవెన్ జార్డన్ కూడా, విత్ ఇన్ మిడిల్ ఈస్ట్లో ఒక దేశం ఇంకొక దేశం, ఎస్పెషల్లీ జీసీసీ కంట్రీస్లో ఒక దేశం మీద బాంబింగ్ చేయడం చాలా తక్కువ.
సౌదీ అరేబియా యెమెన్ మీద దీనికన్నా ముందు కూడా బాంబ్ చేశారు. అప్పుడు హూతీలు వాళ్ళ మీద మిసైల్స్ కొట్టినప్పుడు వాళ్ళు హూతీల మీద దాడి చేశారు. ఈసారి హూతీల మీద కాదు, ఈసారి ఇండైరెక్ట్గా యూఏఈ మీద కొట్టారు వాళ్ళు. అండ్ యూఏఈ ఇమీడియట్లీ డిసైడ్ టు విత్డ్రా ఫ్రమ్ దే. వాళ్ళు అనుకున్నారు, బహుశా అనుకుని ఉంటారు, ఎందుకు లేనిపోయిన గొడవ, వాళ్ళు సాగు వస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు, హూతీలు మళ్ళీ వస్తారు, ఇరాన్ ప్రాక్సీ ఉంటుంది, ఇదన్నీ జరుగుతుందని అక్కడి నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. అదే టైంలో ఇంకొక చిన్న ఒక ఇన్సిడెంట్ అని కాదు, చిన్న ఒక చేంజ్ ఒకటి జరిగింది ఆఫ్రికాలో. సొమాలీల్యాండ్, మనం బహుశా దీని గురించి మాట్లాడాం. సొమాలీల్యాండ్ అనే ఒక దేశం ఉంది అక్కడ, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొమాలియా ఎర్లియర్. ముందు సొమాలియాతో ఉండే, దానికన్నా ముందు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, మళ్ళీ సొమాలియాతో మర్జ్ అయ్యారు, మళ్ళీ ఒక 25-30 సంవత్సరాల ముందు వాళ్ళు సపరేట్గా అయిపోయారు మళ్ళీ. సొమాలీల్యాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దే ఆర్ డెమోక్రటిక్ కంట్రీ విత్ అ వెరీ స్ట్రాంగ్ డెమోక్రసీ, చాలా మంచి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ సొమాలీల్యాండ్ని ఎవరు అంగీకరించట్లేదు ఇవాళ దాకా. టిల్ ఇజ్రాయెల్ కేమ్ అండ్ సెడ్ వీఆర్ రికగ్నైజింగ్ యూ అని బెంజమిన్ నెటన్యాహు ఒక నెల ముందు అనౌన్స్ చేశారు, దట్ వీఆర్ రికగ్నైజింగ్ సొమాలీల్యాండ్, ఫస్ట్ కంట్రీ టు డూ సో. కానీ అందరూ ఏం మర్చిపోయారంటే అక్కడ కూడా యూఏఈ సౌదీ అరేబియా గొడవ ఉంది. అక్కడ సొమాలియాని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా ఫైనాన్షియల్గా, ఇస్లామిక్ కంట్రీ. ఈవెన్ సొమాలీల్యాండ్ ఇస్ ఆల్సో ఇస్లామిక్ కంట్రీ. కానీ ఆలోచించండి, ఇజ్రాయెల్ వాళ్ళని ఫస్ట్ అంగీకరించారు యాజ్ అ డిప్లొమాటిక్ మూవ్. అక్కడ సౌదీ అరేబియా ఉన్నప్పుడు టర్కీ కూడా వచ్చి గేమ్ ఆడడం మొదలుపెట్టారు అక్కడ. ఎందుకంటే జిబూతి పక్కనే ఉంది, ఆఫ్రికాలో ఎంటర్ కావడానికి ఒక యాక్సెస్ రూట్, ఈవెన్ కంట్రీస్ లైక్ ఇథియోపియాకి అది చాలా పనికొస్తుంది సొమాలీల్యాండ్. ఇప్పుడు అరబ్ నేషన్స్లో యూఏఈ అండ్ సౌదీ అరేబియా, మిగతా అందరూ క్వైట్గా ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఏం చెప్తారు, పొలిటికల్ అంబిషన్స్ లేవు, జియో పొలిటికల్ అంబిషన్స్ లేవు అని చెప్పొచ్చు, కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఖతార్ చూస్తే ఖతార్ టెర్రరిస్ట్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని, హమాస్, ముస్లిం బ్రదర్హుడ్, ఇస్లామిక్ జిహాద్, ఐసిస్, వీళ్ళందరి హెడ్ క్వార్టర్స్ ఖతార్లో ఉంది. అది యూఎస్కి తెలుసు, పక్కనే వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఈ అవుట్ సైడ్ యూఎస్ ఇస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్. అది మొన్న కూడా ఒక దాడి జరిగింది, ఇరాన్ వాళ్ళ మీద దాడి చేశారు, ఎక్కువ డ్యామేజ్ ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఉన్న ఈ పరిస్థితుల్లో, ఇరాన్ పరిస్థితి, కొంతమంది అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని విత్డ్రా చేసుకున్నారు. సో యూఏఈకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక స్టడీ నేబర్ ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి. వెళ్ళి ఆలోచించండి, సౌదీ అరేబియా పట్టించుకోవట్లేదు, బహ్రెయిన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఒమాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఖతార్ అసలు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు, ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. బట్ మనం యూఏఈ అనగానే దే ఆర్ 7 ఎమిరేట్స్, సపరేట్ ఎమిరేట్స్, షార్జా కానీ అబుదాబి కానీ ఇట్లా 7 ఎమిరేట్స్ ఉన్నారు. దాని క్యాపిటల్ అబుదాబి. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ సపరేట్ ఉంది, వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, ఒక కౌన్సిల్ ఉంది, 7 కూర్చొని నామినేట్ చేస్తారు, ఒకరు ప్రెసిడెంట్గా, ఒకరు ఫారెన్ మినిస్టర్గా, ఒక డిఫెన్స్ మినిస్టర్గా నామినేట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఫార్ సో గుడ్, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. దుబాయ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ అవుట్ పోస్ట్, మనకు అందరూ తెలిసిందే. నేను కూడా 3 నెలల ముందు చూశాను అక్కడ డెవలప్మెంట్. అప్పుడు వెళ్ళినప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ నన్ను ఇన్వైట్ చేశారు అక్కడ, దుబాయ్ నుంచి తెలుగు కమ్యూనిటీ వాళ్ళు. చాలా మటుకు వాళ్ళ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఉండే ముందు, ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానివ్వండి, ఈవెన్ ఐఐటి ఆఫ్ క్యాంపస్ అక్కడ ఉంది ఒకటి, అట్లాంటి పెద్ద వరల్డ్ కెలాగ్ కానివ్వండి, కొలంబియా, అట్లాంటి యూనివర్సిటీస్ని వాళ్ళు తీసుకొచ్చి, ఈవెన్ షార్జాలో కూడా. ఇట్లాంటి మార్పుల్లో జరుగుతున్నప్పుడు యూఏఈని ఇప్పుడు ఎవరు కాపాడుకుంటారు? రేపు ఒక ప్రాబ్లం వస్తే ఎవరు హెల్ప్ చేస్తారు? అదొక క్వశ్చన్ ఉంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ షార్జా మీద దాడి చేశారు ఎవరో, లేకుంటే అబుదాబి మీద దాడి చేశారు, రెబెల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరు వెళ్ళి హెల్ప్ చేస్తారు? వాళ్ళు ఎవరు ఆయుధాలు ఇస్తారు వాళ్ళకి? ఇదొక పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియా యూఎస్ నుంచి అన్ని ఆయుధాలు తెచ్చుకుంటారు వాళ్ళు. F-35 100 ఆర్డర్ చేశారు, ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 10 ఉంటే కూడా సరిపోతుంది. ఎవరి మీద బాంబింగ్ చేస్తారు? మ్యాక్సిమం యెమెన్ మీద చేస్తారు, ఇప్పుడు మనం చేసినట్లని. అది కాకుండా వాళ్ళకి ఎందుకు మిసైల్? వాళ్ళు ఎవరి మీద మిసైల్స్ ఫైర్ చేస్తారు? ఎవరు లేరు. కానీ యూఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఒక 20-30 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు, దివాళీ పటాకాల్లాగా ఎక్కడో కాల్ చేసి ఖతం చేసి ఫినిష్ చేసేస్తారు. ఈ పరిస్థితుల్లోనే యూఏఈ భారతదేశం దగ్గరకు వచ్చారు. ఎందుకంటే అఫినిటీగా మనకి అక్కడ ఉన్న పాపులేషన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ మన వాళ్ళే, 45 లక్షల మంది ఉన్నాం మనకు ఇండియన్స్, ఆల్ ద 7 ఎమిరేట్స్ పుట్ టుగెదర్. ఇప్పుడు యూఏఈ ప్రెసిడెంట్ రావడం, వాళ్ళ డెలిగేషన్ రావడంలో చాలా మట్టుకు డిఫెన్స్ కోఆపరేషన్ సీమ్స్ టు బి ద మెయిన్ థింగ్. దానికి రీజన్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన దగ్గర ఉన్న ఆయుధాలు మనం వాళ్ళకి అమ్మొచ్చు.
సో ద ఫస్ట్ థింగ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్, స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అని రాస్తాను. సో అటువైపు సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నారు. మీరు చెప్పినట్లు ఒక గల్ఫ్ నేటో కౌన్సిల్, అందులో టర్కీ కూడా టర్కీ కూడా యాడ్ కాలేదు. టర్కీ ఇంకా వస్తున్నారు, అడిగారంట మేము కూడా కావాలంటే. కానీ సౌదీ అరేబియా ఇస్ వెరీ వెరీ ఆఫ్ టర్కీ. ఎందుకంటే సౌదీ అరేబియా ఇస్ అ కస్టోడియన్ ఆఫ్ మెక్కా అండ్ మదీనా, టూ ద హోలియస్ట్ సైట్స్ ఇస్లాంలో. వాళ్ళు అనుకుంటారు మేమే ఇస్లాంని కాపాడుకోవాలి, మేమే ఇస్లామిక్ రాజులు, ఇంకెవరు కాదు. వెరస్ టర్కీ సేయింగ్ మేము ఒరిజినల్ క్యాలిఫేట్, మేమే ఇస్లామిక్ కంట్రీస్ని లీడ్ చేయాలి, మేము లీడర్స్. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ సౌదీ అరేబియా దగ్గర లేదు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఏమంటున్నారంటే ఈ అగ్రిమెంట్ యాక్చువల్లీ కొత్త అగ్రిమెంట్ కాదు, చాలామంది దాంట్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇది ఒక పాత అగ్రిమెంట్ యాక్చువల్లీ, ఆల్మోస్ట్ 2017లోనే ఈ కైండ్ ఆఫ్ ఉంది వాళ్ళు ఉంది, కానీ ఇప్పుడు దాకా ఏం చేయలేదు. మొన్న పాకిస్తాన్ మీద మనం దాడి చేశాం కదా, అప్పుడు సౌదీ అరేబియా వచ్చారా? రాలేదు, ఎవరు రారు కూడా. ఏ రోజు కూడా సౌదీ అరేబియా విల్ నాట్ కమ్ టు ప్రొటెక్ట్ పాకిస్తాన్, అది చాలా క్లియర్. అది కావాలంటే యూఎస్ చూసుకుంటారు. మొన్న చేసినట్లనే వాళ్ళు సీజ్ ఫైర్ తీసుకొచ్చి ఖతం చేసేస్తారు, ఫినిష్ చేసేస్తారు, అక్కడే ఏది జరిగినా యుద్ధం అక్కడ. సో డిఫెన్స్ పార్ట్నర్షిప్లో చాలా మటుకు స్ట్రాటజిక్ అండ్ హైటెన్ జియో పొలిటికల్ చర్న్ ఇన్ వెస్ట్ ఏషియా. లాంగ్వేజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లాంగ్వేజ్ నేను చదువుతాను, అండ్ పర్షియన్ గల్ఫ్. ఈ రీజన్లో మొత్తం జరుగుతున్న ఒక పెద్ద ఒక ఏం చెప్తారు ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు దాకా చాలా పీస్ఫుల్గా ఉన్న ఏరియాని సడన్గా సౌదీ అరేబియా యూఏఈ టెన్షన్లో మీరు మా వైపు ఉన్నారా, మీరు వాళ్ళ వైపు ఉన్నారా అని చెప్పి ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఇంటెంట్లోనే మనకు చాలా మటుకు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకటో రెండో మేజర్ చేంజెస్ నేను దాని గురించి చెప్తాను కవిత గారు. డిఫెన్స్లో ఒకటి, మన వైపు నుంచి ఉన్న ప్రొడక్షన్ని మనం యూఏఈకి అమ్మబోతున్నాం. అది ఏదైనా ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు, డ్రోన్స్ ఉండొచ్చు, ఏదైనా. స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో మనం తయారు చేస్తున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ వీ కెన్ సెల్ టు యూఏఈ. ఎవరు రెస్ట్రిక్షన్ లేదు మనకి. పాకిస్తాన్కి రెస్ట్రిక్షన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు యూఎస్ ఎప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎవరికి అమ్ముతారు. అని ఇప్పుడు కూడా మొన్న కూడా ఏం చెప్పారు, వీ విల్ ఎక్స్టెండ్ అవర్ న్యూక్లియర్ అంబ్రెల్లా టు సౌదీ అరేబియా అన్నారు అగ్రిమెంట్ ప్రకారం. వాళ్ళు చేయకూడదు, దే హ్యావ్ నో రైట్ టు డూ ఇట్. ఇంటర్నేషనల్ లాలో అది అలౌడ్ కాదు. మీ న్యూక్లియర్ వెపన్ ఏదో సూపర్ మార్కెట్లో వెళ్ళి అమ్మడానికి పెట్టుకోలేదు మీరు, సో యూ కెనాట్ డూ ఇట్. కానీ ఎవరు సీరియస్గా వాళ్ళని తీసుకోరు పాకిస్తాన్, వాళ్ళు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేశాం అనమాట. దాంట్లో వీ విల్ సప్లై మిసైల్స్, వీ విల్ డూ జాయింట్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు జాయింట్ ఒక డెజర్ట్ సైక్లోన్ అని చెప్పి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం యూఏఈతో, వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ నేవీతోని మనం కూడా వీల్ పార్టిసిపేట్ ఇన్ జాయింట్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. దీనికన్నా ముందు జరిగిన అన్నిటికంటే చాలా డిఫరెంట్ ఇది. మన యూజువల్ ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియాతోనో యూఎస్తోనో యూకేతోనో చేస్తూనే ఉంటాం మనం, కానీ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్, దీనికి ముందు చేసాం కానీ ఇట్ వాజ్ అ జాయింట్ ఎక్సర్సైజ్. ఈసారి ఓన్లీ విత్ యూఏఈ వీఆర్ మనం చేయబోతున్నాం అనమాట. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిజం. మొన్న నిన్న జరిగిన ఒప్పందంలో చాలా క్లియర్గా చెప్పారు, వీ కండెమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం. అండ్ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో మేము ఏ దేశం టెర్రరిజంని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో వాళ్ళని తీసుకొస్తాం. అంటే ఎఫ్ఏటిఎఫ్ అంటే మీకు ఇట్ ఈస్ అ లిస్ట్ విచ్ ఇస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అంటే మీరు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ని ఫండ్ చేస్తున్నారంటే మీరు ఆ లిస్ట్లో వచ్చేస్తారు. పాకిస్తాన్ మొన్న దాకా ఉండే గ్రే లిస్ట్ అంటారు దాన్ని, గ్రేలో ఉన్నారు. దాని తర్వాత బ్లాక్లో అయితే టోటలీ బ్లాక్ లిస్ట్. కానీ స్ట్రేంజ్లీ ఖతార్ ఆ లిస్ట్లో లేరు, ఎందుకంటే వాళ్ళు యూఎస్ మీద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటారు. మేము వీళ్ళని కంట్రోల్ చేయడానికి మా దగ్గర పెట్టుకుందాం, లేకుంటే వీళ్ళు వెళ్ళి ఎక్కడ బాంబు వేస్తారు మాకు తెలియదు, మా దగ్గర కూర్చుంటే చేయరు కదా అని చెప్పేసి. ఇది ఖతార్ లాజిక్ అన్నమాట. సో ఎఫ్ఏటిఎఫ్ కింద కూడా తీసుకొస్తాం చాలా క్లియర్గా, దిస్ ఇస్ ఎయిమ్డ్ అట్ పాకిస్తాన్. మొన్న కూడా సేమ్ యూఏఈ ప్రెసిడెంట్ అక్కడ వెళ్ళినప్పుడు వెన్ హీ వాజ్ దేర్, ఆ టైంలో ఈ సౌదీ అరేబియాతో గొడవ జరిగింది కవిత గారు. ఇమ్మీడియట్ ఆయన అక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ గేవ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ వీఆర్ సపోర్టింగ్ సౌదీ అరేబియా. ఆలోచించండి, మీ హెడ్ ఆఫ్ స్టేట్ అక్కడ ఉన్నారు, యూఏఈ ప్రెసిడెంట్ ఇస్ ద షేక్ మొహమ్మద్ బిన్ జయాద్. అక్కడ ఉన్న టైంలో పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు దట్ వీ సపోర్ట్ సౌదీ అరేబియా. యమన్ బాంబింగ్లో సౌదీ అరేబియాని మేము సపోర్ట్ చేస్తున్నాం. యూఏఈ ప్రెసిడెంట్ సిట్టింగ్ రైట్ ఇన్ పాకిస్తాన్. దట్ ఈస్ అ బిగ్ డిప్లొమాటిక్ డిజాస్టర్. దాని తర్వాత బహుశా ఈ డిసిషన్ తీసుకున్నారు దట్ హీ విల్ కమ్ టు ఇండియా. అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే ముందు అనౌన్స్ చేశారనుకోండి వాట్ వుడ్ హ్యాపెండ్ ఇస్ యూఎస్ ప్రెషర్ పెడుతుండే ఆయన మీద, మీరు వెళ్ళకూడదు ఇండియాకి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది పాకిస్తాన్తో, అది అవుతుంది ఇది అవుతుంది, సౌదీ అరేబియాతో ఇష్యూ అవుతుంది, ప్లీజ్ డోంట్ గో అని చెప్పి ఆయన మీద ఫుల్ ప్రెషర్ పెడతారు. దానికోసం ఈ విజిట్ని టోటలీ సీక్రెట్గా పెట్టుకున్నారు. జస్ట్ 2 రోజుల ముందు అనౌన్స్ చేశారు, వచ్చారు,
మీరు చెప్పినట్లు 3.5 గంటలు ఉన్నారు, దాని తర్వాత వెళ్ళిపోయారు. ఈ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ థర్డ్ కంట్రీ, ఏదో వస్తున్న రూట్లో దిగేసి కొంచెం బ్రేక్ ఒక తీసుకొని స్టాప్ పెట్టుకో. ఓవర్ లా కాదు, ఓన్లీ దీనికోసం వచ్చి అక్కడికే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువలీ డిప్లొమాటిక్ విజిట్స్లో యుఎస్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు 3-4 కంట్రీలు విజిట్ చేస్తారు. కానీ ఇక్కడ షేక్ వాజ్ వెరీ క్లియర్ దట్ ఆయన ఒకటే కంట్రీకి వస్తున్నారు, ఈజ్ నాట్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ దట్. దీనికన్నా ముందు వెన్ MBS ఇండియాకి వస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆయన రిక్వెస్ట్ చేశారు, మీరు వెళ్తునో లేకుంటే రిటర్న్ వస్తున్నో మా దగ్గర దిగండి ఇస్లామాబాద్లో. ఈ సెడ్ నో. ఆయన వెళ్ళారు, తర్వాత ఒక 15 రోజుల తర్వాత పాకిస్తాన్కి వచ్చారు. సో UAEలో కూడా ఇప్పుడు చూడండి మీరు, పాకిస్తానీ సిటిజన్స్కి వీసాస్ ఇవ్వట్లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ చాలా నేషన్స్కి వీసా ఇవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ టుడే దే మేడ్ మోర్ చేంజెస్ వాళ్ళ వీసా రూల్స్లో. అక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్లో చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు టెక్నాలజీ వైస్. ఇవాళ మనం కూడా, నేను వెళ్ళినప్పుడు కూడా మనం యూజువలీ మన ఇమిగ్రేషన్ వాళ్ళు స్టాంప్ కొడతారు. సౌదీ అరేబియా ఇస్ రిమూవ్ దట్, UAE ఇస్ రిమూవ్ దట్. వాళ్ళు మన ఫేస్ స్కాన్ చేసుకుంటారు, అండ్ వన్స్ యూఆర్ స్కాన్డ్ ఆన్ దట్, మీరు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తున్నా మిమ్మల్ని అక్కడ దట్ కెమెరా విల్ రిజిస్టర్ యూ. రిటర్న్ వచ్చినా కూడా స్టాంప్ కొట్టలేదు, దిస్ నో స్టాంప్ అన్ దట్. మనం ఇంకా ఆ స్టేట్కి రాలేదమ్మా మనం. సో ఆ చేంజెస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దే ఆర్ సీయింగ్ టెర్రరిజం యాజ్ అ థ్రెట్. దానికోసమే వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వీసా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు అక్కడ. సో ఈ డిఫెన్స్, ఈ LOI సైన్ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బహుశా మన దగ్గర ఉన్న మిసైల్ కేపబిలిటీస్ మనం వాళ్ళకి అమ్మొచ్చు, ఇంక్లూడింగ్ బ్రహ్మోస్. వీ కెన్ సెల్ ఇట్ టు UAE. ఇది కాకుండా నెక్స్ట్ ఒకటి స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో ఇండస్ట్రియల్ కొలాబరేషన్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. మన దగ్గర ఉన్న DRDO, BDL, HAL, మన దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న ఎక్విప్మెంట్ని వాళ్ళు పెట్టుబడి పెడతారో చూడాల్సింది. పెట్టుబడి పెడితే దెన్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ మోర్ ఎక్విప్మెంట్. దాన్ని మనం అమ్మచ్చు UAEకి, వాళ్ళకి అమ్మచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ డీల్లో కూడా ఈ మాట అన్నారు వాళ్ళు, దాన్ని మేము జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చేసి సౌదీ అరేబియా చేయలేదు. పాకిస్తాన్ మేడ్ ద స్టేట్మెంట్. ఎందుకంటే టర్కీ, మీరు అటు చెప్పారు చూడు, టర్కీ రోల్ వస్తుంది. టర్కీ డ్రోన్ టెక్నాలజీలో దే ఆర్ ఎక్స్పర్ట్స్, షిప్ బిల్డింగ్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అది చేసుకొని వస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్కి ఇది 2 లేవు, పాకిస్తాన్కి అమ్ముతారు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఏమంటారు, మేము J-17 అమ్ముతున్నాం, J-15 అమ్ముతున్నాం. మీరు తయారు చేయకపోతే మీరు ఎట్లా అమ్ముతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా దగ్గర తీసుకొచ్చి దే ఆర్ సెల్లింగ్ ఇట్ టు థర్డ్ కంట్రీ, ఫిలిప్పీన్స్ కానీ వాళ్ళకి ఇండోనేషియా లాంటి కంట్రీస్కి ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ సేల్స్ అలౌడ్ కాదు చైనా నుంచి, సో ఇండైరెక్ట్గా తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ ఇంకోటి, ఈ ధులేరా అని చెప్పి గుజరాత్లో దే ఆర్ సెటింగ్ అప్ ఎ పర్టికులర్ స్ట్రాటజిక్ అలయన్స్ అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. అక్కడ అన్ని మీరు ఎమిరేట్స్ ఇస్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు. కానీ మెయింటెనెన్స్ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర దుబాయ్లో ఉంది ఆల్రెడీ. దే కూడా హ్యూజ్ MRO ఫెసిలిటీ. కొత్తది ఏం ప్లాన్ చేస్తున్నారంటే, నౌ దే వాంట్ టు సెట్ ఇట్ అప్ ఇన్ ఇండియా ఆల్సో. ఇక్కడ ఒక పైలట్ ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ ఒక MRO ఫెసిలిటీ, దట్ ఈస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, అది భారతదేశంలో కూడా చేయొచ్చు అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు. అదే కాకుండా ఎనర్జీ, ఇప్పుడు ఈ అగ్రిమెంట్, ఈ ఒప్పందం ప్రకారం 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ LNG మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేయబోతుంది. దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఆయిల్, వాళ్ళ దగ్గర LNG ఉంది. అండ్ దట్ టు దుబాయ్లో ఆయిల్ లేదు, బట్ అదర్ ఎమిరేట్స్ హ్యావ్ గ్యాస్. మనం ఇప్పుడు కూడా అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ వీఆర్ ఫ్రమ్ ఖతర్ నుంచి. ఖతర్ ఈజ్ అ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడున్న సేల్, మన వరల్డ్లో నంబర్ 3 పొజిషన్లో ఉన్నారు UAE మనతో ట్రేడ్లో. నంబర్ 1 ఈజ్ US, నంబర్ 2 ఈజ్ చైనా, నంబర్ 3 ఈజ్ UAE. $100 బిలియన్ ట్రేడ్ ఉంది మనకి UAEకి. దాన్ని మోదీ గారు అండ్ షేక్ హ్యావ్ అగ్రీడ్ దట్ వీ విల్ టేక్ ఇట్ టు 200 మిలియన్ ఇన్ 6 years. 6 సంవత్సరాల్లో దాన్ని డబుల్ చేయబోతున్నామని చెప్పి. బికాజ్ దుబాయ్ ఎట్లా అంటే కన్జంప్షన్ కన్నా ఎక్కువ వాళ్ళు ట్రేడింగ్ పోస్ట్, వాళ్ళ దగ్గర వస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది అది అని. ఈవెన్ గోల్డ్ ఈజ్ లైక్ దట్. సౌత్ ఆఫ్రికా ఎక్కడి నుంచి బంగారం వస్తుంది, అక్కడి నుంచి మన దేశానికి వస్తుంది UAE నుంచి. ఇట్లాంటి ఒక పెద్ద ట్రేడింగ్ పోస్ట్ని మనం కూడా వాడుకుంటే బాగుంటుంది రేపు. సో వాళ్ళ దగ్గర చాలా అట్లాంటి SCZs ఉన్నాయి, మిగతా ఉన్నాయి. సో వీ షుడ్ నౌ, ఎందుకంటే దీంట్లో అగ్రికల్చర్ కూడా ఒకటి పెట్టారు, వెరీ ఇంట్రెస్టింగ్లీ అనమాట. సో ఎనీవే వీల్ స్టిల్ అ టెక్నాలజీ వైజ్. సో దీంట్లో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీస్, మన సూపర్ కంప్యూటర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. డబ్బులు చాలా కావాలి దానికి. దే ఆర్ రెడీ టు పుట్, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మనం ఇది వాళ్ళకి అమ్మొచ్చు రిటర్న్గా, ఆర్ వీ కెన్ ఈవెన్ డొనేట్ ఇట్ ఫ్రీ టుమారో, బికాజ్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి దాంట్లో ఉందన్నమాట. అది కాకుండా
ఈ కోఆపరేషన్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర చాలా మంది చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటారు మీరు విశాఖపట్నం వైపు గూగుల్ లాంటిది డేటా సెంటర్ సెటప్ చేయాలి భారతదేశంలో అని చెప్పి దే ప్రపోజింగ్ ఇట్. సో వాళ్ళ వైపు కాకుండా అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సీడాక్ ఇండియా అండ్ యూఏఈ బేస్డ్ G42 విల్ వర్క్ టువర్డ్ సెట్టింగ్ అప్ సూపర్ కంప్యూటర్ క్లస్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్ సెటప్ చేస్తున్నారని వాళ్ళకు ఒప్పందం చేసుకుని లెటర్ ఆఫ్ ఇంటెంట్. ఇదంతా తర్వాత ట్రాన్స్లేట్ అవుతుంది ఇంటూ యాక్చువల్ యాక్షన్. ఎందుకంటే ఒక్క పేజ్ సైన్ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్చువల్ అగ్రిమెంట్కి వచ్చినప్పుడు 300-500 పేజీల అగ్రిమెంట్ ఉంటుంది, సాలిడ్ లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. అది కాకుండా ఫాస్ట్ ట్రాక్ ఎంఎస్ఎంఈ గురించి కూడా మాట్లాడారు వాళ్ళు. ఎంఎస్ఎంఈలో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్. దానికి కావాల్సిన భారత్ ఆఫ్రికా సేతు ఇంకొక ప్రాజెక్ట్, ఎక్స్పాండింగ్ మార్కెట్ యాక్సెస్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ యూరేషియా. ఆఫ్రికా కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. సొమాలీల్యాండ్ కమ్స్ దేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయలీ ప్రొటెక్షన్, యూఏఈ. ఇన్ఫ్యాక్ట్ ఈ గాజా కాన్ఫ్లిక్ట్ మొదలయ్యే ముందు ద ఓన్లీ కంట్రీ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ వాజ్ యూఏఈ. వాళ్ళు అబ్రహాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ ఉంది, యూఎస్ ప్రపోజ్ చేసి ఇజ్రాయెల్ అప్రూవ్ చేసింది. దాంట్లో ఇజ్రాయెల్ని అంగీకరించాలి మీరు ఫస్ట్. అండ్ అరబ్ నేషన్స్ వాళ్ళు రెడీగా లేరన్నమాట ఆ టైంలో. సౌదీ అరేబియా ఆల్మోస్ట్ వచ్చినప్పుడే గాజా ప్రాబ్లం మొదలైంది. కావాలని చేశారు ఇరాన్ అది, లేకుంటే సౌదీ అరేబియా కూడా సంతకం పెడుతుండే దాని మీద. యూఏఈ వాళ్ళ దగ్గరే ఫస్ట్ ఇజ్రాయలీ ఎయిర్లైన్ ఎల్లాల్ వచ్చి ల్యాండ్ చేసినప్పుడు దట్ వాజ్ బిఫోర్ ద గాజా కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సో యూఏఈ ఇజ్రాయెల్ ఇప్పుడు చాలా క్లోజ్ ఉన్నారు. అండ్ దాట్ ఈజ్ ఆల్సో ఎ డేంజరస్ సైన్. సౌదీ అరేబియా, ఇరాన్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఖతార్కి చాలా డేంజరస్ ఇది. ఖతార్ ఇస్ ఇన్ ద క్రాస్ హెయిర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు, అందరు కామ్గా కూర్చున్నారు. మీరు చూడండి, లాస్ట్ గాజాలో గొడవ లేదు, ఏం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఒక కంపెనీ సెటప్ చేయబోతున్నారు, మనం కూడా పిలిచారు. అక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా పెట్టబోతున్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ఈజ్ ఇన్వైటెడ్. భారతదేశాన్ని కూడా, పాకిస్తాన్ కూడా ఇన్వైట్ చేశారు. దాంట్లో మనం $1 బిలియన్ పెట్టాలట పెట్టుబడి దాంట్లో, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా దానికోసం. ఎనీవే దట్స్ అ సపరేట్ సబ్జెక్ట్. కానీ యూఏఈ యాజ్ అ నేషన్, కవిత గారు, ఈజ్ కమింగ్ టు టైమ్ నౌ. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా జూనియర్ పార్ట్నర్గా వరల్డ్ పాలిటిక్స్లో మాకు పనేం లేదు అని చెప్పి ఉన్న యూఏఈ నౌ దే హ్యావ్ చేంజ్డ్ అనమాట. ఇది కాకుండా నేను చెప్పాను చూడండి, ఈ ధోలేరా రీజన్ తర్వాత పోర్ట్స్, దాంట్లో డీపీ పోర్ట్స్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ దుబాయ్ పోర్ట్. వాళ్ళు ఆల్రెడీ సింగపూర్లో, క్లాంగ్ మలేషియాలో చాలా ప్లేస్, ఈవెన్ కొలంబోలో వాళ్ళ పోర్ట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఒరిజినల్లీ మన కొచ్చిన్ దగ్గర ఉన్న పోర్ట్ ఒకటి ఉండే, అక్కడ కూడా వాళ్ళు పెట్టుబడి ఉండే. కానీ ఇప్పుడు అది ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా ఆల్సో వన్ టైం. దాని తర్వాత విഴിഞ്ഞం వచ్చింది ట్రివాండ్రం దగ్గర. ఇది కాకుండా సావరెన్ వెల్త్ ఫండ్స్ పార్టిసిపేషన్. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు మస్తున్నాయి, యూఏఈ దగ్గర డబ్బులు మస్తున్నాయి, ఖతార్ దగ్గర ఉంది. సో యూఏఈ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్. ఎందుకంటే ఈ ఆయిల్ ఎప్పుడు ఉండదు, 30, 40, 50 సంవత్సరాల తర్వాత అది ఆయిల్ విల్ గెట్ ఓవర్. అప్పుడు ఏం చేస్తారు? వెనిజువేలా దగ్గర ఆయిల్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఒక 50, 60, 70, ఈవెన్ 100 సంవత్సరాలు నడిపించుకోవచ్చు వాళ్ళు. కానీ వీళ్ళ ఆయిల్ అయిపోతుంది. దానికోసం చూడండి, సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దే ఆర్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఆయిల్ టు టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ పిలుస్తున్నాం, మా దగ్గర రండి, మేము పెట్టుబడి పెడతాం, మీరు టెక్నాలజీ తీసుకురండి, మీ మ్యాన్ పవర్ తీసుకురండి, మేము మొత్తం డెమోక్రటైజ్ చేసేసాం, ఉమెన్ని డ్రైవింగ్ అలౌ చేస్తున్నాం, మేము లిక్కర్ వచ్చేస్తున్నాం, మేము మాకు ప్రాబ్లమే లేదు, మీరు రండి సౌదీ అరేబియాకి అని పిలుస్తారు. సేమ్ థింగ్ విత్ యూఏఈ ఆల్సో. వాళ్ళు కూడా పెట్టుబడి కావాలని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఇది కాకుండా స్పేస్ కోఆపరేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన శ్రీహరికోట లాగానే సౌదీ అరేబియా, సో యూఏఈలో ఎక్కడో ఒక చోట్ల డిసైడ్ చేయలేదు, లెటర్ ఆఫ్ ఇంటెంట్లో క్లియర్గా ఉండదు, కానీ తర్వాత అగ్రిమెంట్లో క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళకొక శ్రీహరికోట లాంటి ఒక ప్లేస్ దే వాంట్ టు సెటప్. ఎందుకంటే మనం శ్రీహరికోటని ఒట్టే సెటప్ చేయలేమట్లేదు. శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు దాని లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పెట్టి ఒక పర్టికులర్ ప్లేస్ చూస్ చేయాల్సి వస్తుంది. దానికోసం శ్రీహరికోట చూస్ చేశారు. లేకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా, మనం విశాఖపట్నంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ దట్ శాటిలైట్ గెట్స్ అ నార్మల్ ట్రాజెక్టరీ, దానికి ఒక పుష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లాటిట్యూడ్ లాంజిట్యూడ్. సో దట్ విల్ ఆల్సో హ్యాపెన్. ఇస్రో అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ యూఎస్ఏ కలిసి కొత్త శాటిలైట్లు తయారు చేయబోతున్నారు, దాంట్లో పెట్టుబడి ఉంటుంది. అది కాకుండా కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్, మనకు కొత్త ఏమైనా డబ్బులు పెట్టాను దాన్ని శాటిలైట్స్ తీసుకొచ్చి మిగతా దేశాల నుంచి లాంచ్ చేయడానికి మన కెపాసిటీ ఉంటుంది. ఫ్యూచర్ మిషన్, మనం మార్స్ మిషన్ ప్లాన్ చేస్తున్నాం, మూన్ మిషన్, దీంట్లో అంతా వాళ్ళు కూడా యూఏఈ కూడా పెట్టుబడి పెడతారు, జాయింట్ వెంచర్స్ చేసుకుంటా అంటారు. ఇది కాకుండా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఫిన్టెక్ కానివ్వండి, రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా వీళ్ళు యూఏఈ సెట్ దే విల్ పుట్ మనీ. ఆలోచించి ఇదంతా ఈ 3.5 గంట సేపట్లో మొత్తం
సంతకం పెట్టేశారు, అంటే డిసిషన్ ముందే తీసుకున్నారన్నమాట. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. సర్ప్రైజింగ్. ఒక ఇంటెంట్ ఇన్ని రకాలు మాట్లాడుకోవాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో వాళ్ళు మాట్లాడుకోవాలి. మీటింగ్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టుకుంటారు. మినిమమ్ ఒక 2, 3 డేస్ స్టే ఉంటే తప్ప కానటువంటివి. ఇవన్నీ కూడా అంత హడావిడిగా, అంత తొందరగా, ఒక ఎమర్జెన్సీ అన్నట్టు, ఇప్పుడు అర్జెన్సీ ఉంది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ జరగదు అన్న అంత తొందరలో ఎందుకని చేయాల్సొచ్చింది? దట్స్ మిస్టరీ. నాకు కూడా ఇప్పుడు కూడా దానికి ఒక రెడీమేడ్ ఆన్సర్ లేదు దానికి. బహుశా దే ఆర్ ఫీలింగ్ సమ్ థ్రెట్. ఎందుకంటే మనకు ప్రాబ్లం లేదు, ఇట్స్ యూఏఈ కావాల్సింది. వాళ్ళు వచ్చారు ఇక్కడికి, మోదీ గారు అక్కడికి వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ. బట్ భారతదేశాన్ని, అందులో మోదీని నమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు. సౌదీ అరేబియా వాళ్ళ మీద బాంబింగ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈచ్ నేషన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ ఇంట్రెస్ట్. సో మనం కూడా చూసుకోవాలి. భారతదేశం కలిస్తే ప్రాబ్లం ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఇండోనేషియా తర్వాత వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ముస్లిం మన దేశంలో ఉంది. పాకిస్తాన్ కాదు, సౌదీ అరేబియా కాదు, యూఏఈ కాదు, బహ్రెయిన్ కాదు, ఖతర్ కాదు, వీఆర్ దర్. సో మనతో ఎందుకు పార్ట్నర్షిప్ చేయకూడదు? ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కవిత గారు, నేను మిస్ అయిపోయాను ఆ పాయింట్. డీడాలరైజేషన్ నడుస్తుంది అక్కడ. అవును. మొన్న నేను యూఏఈకి వెళ్ళినప్పుడు 3 నెలల ముందు అక్కడ జీపే యూజ్ చేశాను నేను, 1-2 చోట్ల. అఫ్కోర్స్ ఎక్స్చేంజ్ రేట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ యూ కెన్ యూజ్ ఇట్. ఈవెన్ అక్కడ జ్యువెలరీ షాప్లో గోల్డ్ సూక్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు యూ కెన్ యూజ్ జీపే ఇఫ్ యూ వాంట్ అని. ఫోన్పే ఏదైనా వాడచ్చు అక్కడ, బికాజ్ యూపీఐ పనిచేస్తుంది. మనం సింగపూర్లో కూడా ఎక్స్టెండ్ చేసాం దాన్ని, మాల్డీవ్స్లో నడుస్తుంది. లాట్ ఆఫ్ కంట్రీస్ వీఆర్ సెల్లింగ్ దట్. దీంతో ఏమవుతుందంటే చిన్న రెవల్యూషన్ నడుస్తుంది. ఏ పనికైనా ఆయిల్ కొన్నా కానీ మిగతా దానికి అన్నిటికీ డాలర్ యూజ్ చేయాల్సి వచ్చింది. దేనికన్నా ముందు ఇప్పుడు మీరు ఈవెన్ గల్ఫ్కి వెళ్తే మీరు డాలర్ తీసి డాలర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు అది లేదు. మీరు యూపీఐ తీసుకొచ్చినప్పుడు మీరు ఏ డాలర్ తీసుకెళ్ళక్కర్లేదు. ఒక మినిమం అమౌంట్ మీ దగ్గర పెట్టుకుంటారు, మిగతా అంతా మీరు యూపీఐ మీద పని నడిపించుకుంటారు. ఇప్పుడు యూఏఈ వాంట్స్ టు ఎక్స్టెండ్ దాట్. దాంతో ఏమైపోతుందంటే వాళ్ళ కరెన్సీ రియాల్ కానీ దిరమ్స్ కానీ, ఆ ఏరియాలో ఏ కరెన్సీ ఉన్నా కానీ వీ విల్ యూజ్ దట్ కరెన్సీ దిరమ్స్ని యూజ్ చేసి మనం వాళ్ళ లోకల్ కరెన్సీలో వాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ 1976 దాకా కవిత గారు ద కరెన్సీ ఆఫ్ యూఏఈ అండ్ కువైత్ అండ్ ఆల్ వాజ్ ఇండియన్ రూపీ. మన రూపీ ఒఫిషియల్ కరెన్సీ ఉండే వాళ్ళది. తర్వాతనే కదా 71లోనే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు దాకా వాళ్ళకి బ్రిటిష్ ప్రొటెక్టరేట్ ఉండే యూఏఈ. దాని తర్వాత ఎమిరేట్స్ అందరు కలిసి మేము ఒక కంట్రీ ఫామ్ చేస్తాం అవుతుందని చెప్పి యూఏఈ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత అది ఒక పెద్ద హిస్టరీ ఉంది దానికి. కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అమెరికాకి థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అడిగిన ప్రశ్నకి ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ దిస్. మనం ఇరాన్తో ట్రేడ్ చేసుకున్నాం, ఆయిల్లో రూపీ వాడుకున్నాం, దాని తర్వాత బియ్యం అమ్మాం వాళ్ళకి. రష్యాతో రూబుల్స్లో చేసుకుంటున్నాం, చైనాతో యుఎన్లో చేసుకుంటున్నాం. డాలర్ వాడట్లేదు ఎక్కడ. అండ్ యూఎస్కి అన్నిటికంటే పెద్ద థ్రెట్ అది. ఎందుకంటే వాళ్ళ డాలర్ వాడకపోతే డాలర్ వీక్ అయిపోతుంది రేపు, డాలర్ స్ట్రాంగ్ అయిపోతే కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది రేపు. ఇది రెండు వైపులో వాళ్ళకి దెబ్బతింటుంది వాళ్ళు. సో దానికని చేసిన వాళ్ళు మన బ్రిక్స్లో సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ప్రపోజ్ చేశారు, మేము కరెన్సీ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి. లైక్ యూరోపియన్ యూనియన్ యూరో పెట్టినట్లు మేము కూడా. ఇమ్మీడియట్లీ ట్రంప్ రియాక్టెడ్, అది పెట్టావా నేను మిమ్మల్ని ఖతం చేసి పడేస్తాను, మిమ్మల్ని అందరినీ ఫినిష్ చేసేస్తాను. ఎవరో బ్రిక్స్లో ఉన్నారు అందరు, నేను పేరు చెప్పలేదు, భారతదేశం చెప్పలేదు, కానీ హీ వాజ్ అడ్రసింగ్ ద సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ బికాజ్ హీ వాజ్ హోల్డింగ్ ద చైర్మన్షిప్ ఆఫ్ బ్రిక్స్ ఆ టైంలో. అది ఆలోచించారు. ఈ డాలర్ని మీరు తీసేస్తే ఆయిల్ ట్రేడ్లో ఆల్రెడీ చాలా దేశాలు వాళ్ళు మాట్లాడుకుని అమ్ముకుంటున్నారు. మనం రూపీస్ ఇస్తున్నాం, వాళ్ళు దిరమ్స్ ఇస్తున్నాం, ఏదైనా పేమెంట్ నడుస్తుంది. డాలర్ని పక్కన తీసేస్తే అది యూఎస్కి చాలా పెద్ద థ్రెట్. సో దీంట్లో కూడా ఒప్పందం చేశారు ఇప్పుడు, దట్ వీ విల్ ఎంకరేజ్ యూజ్ ఆఫ్ ఇండియన్ రూపీ, ఇండియన్ పేమెంట్ సిస్టమ్ లైక్ యూపీఐ అండ్ వాళ్ళ కరెన్సీ. సో వాళ్ళ సిటిజన్స్ ఇక్కడ వచ్చినప్పుడు అదే ప్రాసెస్ ఇక్కడ వాడుకోవచ్చు, మన అక్కడ మనం వాడుకోవచ్చు. మన వాళ్ళు అక్కడ ఎక్కువ వెళ్తారు బికాజ్ దుబాయ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ టూరిస్ట్ ప్లేస్ టుడే. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది అది కంప్లీట్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ అగ్రిమెంట్ ఇంకా చాలా డీటెయిల్స్ బయటికి రావాల్సింది. కానీ ఐ థింక్ వెస్ట్ ఏషియాలో ఒక కొత్త మలుపు తిరిగింది డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్ వెస్ట్ ఏషియా బిఫోర్. షేక్ జయద్ అక్కడి నుంచి ఇక్కడ రావడం, అల్ నహాన్ రావడమే ఇట్స్ అ బిగ్ న్యూస్. అది కూడా ఇంత సీక్రెటివ్గా వచ్చి 3.5 గంటలు ఉండి రిటర్న్ వెళ్ళిపోయారు. 16 నుంచి 18 సంతకాలు చేశారు వాళ్ళ డెలిగేషన్స్. మోదీ గారితో ఏం మాట్లాడారు గంట సేపు ఇండివిజువల్గా 1-to-1, అది కూడా ఇట్స్ అ మిస్టరీ. ఏదో ఉంది, అది మిగతా వాళ్ళని ఎవరినైనా ఫ్రెండ్ అనేవాడు, బట్ ఈయన్ని మాత్రం బ్రదర్ అన్నారు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అది ఈవెన్ షబాజ్ షరీఫ్ కూడా అన్నారు దట్ ఇవాళ పాకిస్తానీ టెలివిజన్ ఛానల్స్ అదే పెద్ద ఏం దాంట్లో కొత్తది ఏముంది, మా షబాజ్ షరీఫ్ గారు కూడా బ్రదర్ అన్నారు. అంటే పాకిస్తాన్ అడుక్కొని తింటున్న నేషన్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు.
ఓకే, ఇప్పుడు కూడా డవోస్కి వెళ్ళారు షబాజ్ షరీఫ్. ఎందుకు? IMF దగ్గర వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని అడగడానికి. మనం ఆ పరిస్థితి, మన దగ్గర $640 billion ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్, మన హ్యూజ్ రిజర్వ్స్. సో మనకు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడుతున్నాం మనం. దానికోసం ఆ స్ట్రెంగ్త్ నుంచి ఉన్నప్పుడు నా అంచనా ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఐ థింక్ డిఫెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ద మెయిన్ థింగ్ కవిత. ఎందుకంటే UAE దగ్గర ఆ కెపాసిటీ లేదు. వాళ్ళు కొనాల్సిందంటే ఆయుధాలన్నీ అమెరికా దగ్గర నుంచి కొనాల్సింది, విచ్ విల్ బి 4 times ద రేట్, ఇండియన్ రేట్. మనం వాళ్ళు అమ్ముతున్న దానికి 25% మనం అమ్మచ్చు ఆ రేట్కి. అండ్ దట్ ఈస్ వాట్ UAE ఈజ్ గోయింగ్ టు డూ. చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ బహుశా కొనరు, కానీ వాళ్ళకి అక్కర్లేదు కూడా ఎయిర్క్రాఫ్ట్. కానీ మిగతా దానికి మిసైల్స్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఇప్పుడు వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళ మీద బాంబింగ్ చేసినప్పుడు వాళ్ళు డిఫెండ్ చేయలేకపోయారు వాళ్ళు, బికాజ్ దే డోంట్ హ్యావ్ ద టెక్నాలజీ. అప్పుడు తెలిసింది వాళ్ళకి దట్ వీ నీడ్ టు హ్యావ్ ద టెక్నాలజీ. భారతదేశం ఎట్లా పాకిస్తాన్ ఎట్లా కొట్టారో సింధూర్లో, మనం కూడా అట్లా చేయొచ్చా, అట్లా ఆయుధాలు తయారు చేసుకోవచ్చా. ఆకాష్ కానీ, మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్న S-400 మనం ఇప్పుడు దాన్ని తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ తయారు చేస్తున్నాం బ్రహ్మోస్ మన దగ్గర. అట్లా చాలా మటుకు మిసైల్స్ ఉన్నాయి, ఆకాష్, నాగ్, పృథ్వీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. దే ఆల్సో వాంట్ టు హ్యావ్ దట్. అండ్ మనకేం ప్రాబ్లం ఉంది, మనం వాళ్ళకి అమ్మొచ్చు. మన డిఫెన్స్ యూనిట్స్ ఫుల్ 3 షిఫ్ట్లు నడుస్తుంది మనది. అట్లా చేస్తే ఇప్పుడున్న సింగిల్ షిఫ్ట్ 3 షిఫ్ట్లకు కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. దస్ నో హార్మ్. నేనైతే ఐ థింక్ ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు కాదు, 200, 300, 400 సంవత్సరాల ముందు నుంచి కూడా మనకు రిలేషన్షిప్ ఉంది గల్ఫ్తో. మనం చూసాం, ఒమాన్కి ఒక షిప్ వెళ్ళింది, స్టిచ్ షిప్ తీసుకెళ్లారు సంజీవ్ సాన్యాల్ వాళ్ళ టీం. అప్పటి నుంచి ఉంది మనకు వాళ్ళతో నా క్లోజ్నెస్ మనకు ఉంది. మన ముఘల్ కింగ్డమ్స్లో లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ వాడేటోళ్ళు. అక్కడ ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తారా, సౌదీ అరేబియా ఏం చేస్తారు, UAE ఏం చేస్తారు, అటువైపు ఖతర్ ఏం చేస్తున్నారు, ఇది మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా ఒక చర్న్లో వచ్చేస్తుంది. అది దాంట్లో ఒక పెద్ద గేమ్. మనం కూడా ఇప్పుడు దిగాం ఆ గేమ్లో. చూద్దాం ఏమైంది. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.